ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా బాగున్నారా? ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్య భాగంలో, పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును అనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. సహజంగా మన హృదయంలో మరియు మన మనసులో ఏముంటుందో మన ముఖం చూసి చెప్పవచ్చు. ఎవరైనా ఎదుటివారి ముఖాన్ని చూసి మనము చెప్పొచ్చు. మన ముఖం దేవుని మహిమను ప్రతిబింబింప చేయాలని ఉదయం లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం మీద మొటిమలు ఉన్నాయా, ముడతలు ఉన్నాయా, లేక తెల్ల వెంట్రుకలు ఉన్నాయా, అవి లెక్క పెట్టుకోకుండా దేవుని యొక్క మహిమ మన ముఖం మీద ఉండులాగున మనం చూడాలి. దేవుని యొక్క మహిమ మన ముఖంలో ఉండాలి. దేవుని మహిమ మన ముఖంలో ఉండాలి, ఇతరులు చూడాలి అని అంటే ఎక్కడ నుండి దేవుని మహిమ వస్తుంది మన ముఖాల్లోకి? మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తున్నప్పుడు నిర్గమాకాండం 34వ అధ్యాయము 29వ వచనము నుండి ఆ భాగాన్ని చూస్తే, మోషే 40 రోజులు దేవునితో గడిపి కొండ దిగి వస్తూ ఉన్నాడు. మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది. అతని ముఖం చర్మము ప్రకాశిస్తుంటే పదే పదే ఆ మాటల్లో అక్కడ 3 సార్లు వ్రాయబడింది. పదే పదే అనే మాట. ఇశ్రాయేలీలు మోషే ముఖాన్ని చూడడానికి భయపడ్డారు. అంటే అతని ముఖంపై ముసుగు వేసుకున్నాడు. ఇక ఇశ్రాయేలీలు మోషే ముఖాన్ని చూడలేకపోతున్నారని, కొండ కింద ఉన్న ఇశ్రాయేలీలు చూడలేకపోతున్నారని మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. కారణం, మోషే అప్పటి వరకు ప్రార్థనలో ఉన్నాడు. తన ముఖము ప్రకాశిస్తుంది. ఆ విషయము మోషేకి తెలియదు. ఈ ఉదయకాలం ముందు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీరు, ప్రార్థనలో ఉన్నప్పుడు నీ ముఖం ప్రకాశిస్తుంది, కానీ ఆ విషయం నీకు తెలియదు. ఎదుటి వారు చూస్తున్నప్పుడు వారికి అర్థమవుతుంది, వీరి ముఖం ప్రకాశిస్తుంది ఏంటి? అది ఈ లోక ప్రకాశం కాదు. ఏదో సబ్బుతో కడిగినంత మాత్రాన, లేదా ఈ లోకములో తయారైనంత మాత్రాన ఆ ప్రకాశిత వేరు. దేవుడిచ్చే ప్రకాశిత వేరు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ ముఖం ప్రకాశించేలాగా చేసేవాడు ఆయనే. స్తెఫను గురించి వ్రాయబడిన మాట మనం చూస్తే, అపోస్తలుల కార్యంలో స్తెఫను ముఖము దేవదూత ముఖం వలె కనబడింది అని చదువుతాం. స్తెఫను ముఖం అలా ప్రకాశించడానికి ఆకాశం తెరవబడిందట. దేవుని ముఖాన్ని చూడగలుగుతున్నాడు, చక్కటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఎదటి వాళ్ళు స్తెఫను అనే ఆ భక్తుడి ముఖంలో ఇతరులు మహిమను చూడగలుగుతున్నారు. ఈరోజు నీ ముఖములో ఇతరులు దేవుని యొక్క మహిమను చూడగలిగే విధంగా మనం ఉండాలి. నీ హృదయంలో భక్తి నిండిన దానిని బట్టి, నీ మనసులో భక్తి నిండిన దానిని బట్టి దేవుని యొక్క మహిమ నీ ముఖంలో కంపల్సరీ కనబడుతుంది. యేసుక్రీస్తు జీవించిన దినాలలో పేతురును, యోహానును, యాకోబును కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ బైబిల్లో వ్రాయబడింది, యేసుక్రీస్తు ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడట యేసుప్రభు వారి యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండిను అనే మాటను మనం చదువుతాం. అనగా తండ్రి కనబడినప్పుడు
ప్రభు ముఖము ప్రకాశిస్తున్నది. కనుక మీరు ఎక్కువగా దేవునిలో ఉంటే మీ ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఇప్పుడు దేవుని యొక్క ముఖాన్ని మనం దేవుని సన్నిధిలో చూడగలుగుతున్నాం. బైబిల్ ఒక మాట ఉంది, నన్ను ముఖాముఖిగా చూచి ఏ నరుడు బ్రతకలేదు అనే మాట వ్రాయబడింది. మనం చూచేది ఒకరోజు రాబోతుంది, ముఖాముఖిగా పరలోకంలో ఆయన్ని చూడబోతున్నాం. స్పష్టంగా ఆయన ముఖాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు ఎలా చూస్తున్నాం? అద్దంలో చూసినట్లుగానే చూస్తున్నాం, దూరంగా చూస్తున్నాం. కానీ ఒక రోజున ముఖాముఖిగా చూస్తామట. చూడడమే కాదు, ఆయన పరిపాలనలో ఉంటాము, ఆయన్ని సేవిస్తాము, ఆయన ముఖ దర్శనం చేస్తాం, ఆయన నామము మన నొసళ్ళ మీద ఉంటుంది. కనుక ఈరోజు మనం ప్రార్థించాల్సింది, దైవభక్తిలో నింపబడిన మీరు ఆయన ముఖాలు ప్రకాశిస్తాయి అని వాక్యంలో వ్రాయబడింది. కనుక మీ అందరి ముఖాలు దేవుని చేత ప్రకాశించాలి అంటే మీరు ఈ ఉదయకాలమందు ఆయన ముఖ దర్శనం చేసేవారుగా ఉండాలి. మీ నోరు నింపబడిన దాన్ని బట్టి, గుండెల్లో నింపబడిన దాన్ని బట్టి దేవుడు గూర్చిన విషయాలు మీ ముఖాలు ప్రకాశిస్తాయి. మోషే 40 రోజులు కొండ మీద ఉన్నాడు. అదే ధ్యాస, అదే పాట, అదే ప్రార్థన, ఆయన స్వరూపాన్ని చూస్తూ గడిపేశాడు. క్రిందకు దిగుతున్నా కానీ ఆ మహిమ పోలేదు. కనుక దేవుని సన్నిధిలో మీరు కూడా ఆయన ముఖ దర్శనం చేయండి. మీ ముఖాలు కూడా ఈ ఉదయకాలం ముందు ప్రకాశించేలాగా, అది మీకు తెలియదు, మీ ఎదుటి వారు గమనించగలరు. అట్టి ఆత్మీయ అనుభవంలోనికి మీరు వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నారు. ప్రార్థించుకుందామా? సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఆదాము ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో ఆ మహిమను మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మోషే ముఖం మీద ఉన్న మహిమ తగ్గిపోయే మహిమ కానీ, ఈరోజు మీరు ఇచ్చిన మాకు మహిమ తగ్గిపోయే మహిమ కాదు, ఎల్లప్పుడూ కూడా ఉండే మహిమ ఉన్నది. ఒకరోజు రాబోతుంది, మిమ్మల్ని అద్దములో చూచినట్లుగా కాదు కానీ ముఖాముఖిగా ఎదురు బొదురుండి మేము కలిసి ఆరాధన చేయబోయే రోజు ఒకరోజు రాబోతుంది. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి ముఖము కూడా ఆత్మ విషయములో ప్రకాశించేవారు ఉంచండి. వారి గుండెల్లో, వారి హృదయములో, వారి నోటిలో మీ ధ్యాస, మీ మాటలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్టెఫను ముఖం ఎలాగైతే ప్రకాశించిందో, మోషే ముఖం ఎలాగైతే ప్రకాశించిందో, ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా మీ ప్రకాశిత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం ముందు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అనేకమైన కుటుంబాలలో నెమ్మది లేక జీవిస్తున్నారు. రకరకాలైనటువంటి సమస్యలతో ప్రభువా అయ్యా చీకటి అలుముకొని మనశ్శాంతికి కొదివై జీవిస్తున్నారు. అట్టి కుటుంబాలలో ప్రభువా మనశ్శాంతినిచ్చి, అట్టి కుటుంబాలలో నెమ్మదిని దయచేసి, ఏ విషయంలో ప్రభువా వారి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు, కోర్టు విషయమై విడుదల కోసం ప్రార్థిస్తున్నారు, కోర్టు విషయాలలో విడుదల దయచేయండి. చీకటి శక్తుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యము నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారి హస్తాన్ని పట్టుకోండి. ఈ దినం రాస్తున్న ఎగ్జామ్ అంతట్లో కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారి హస్తాన్ని పట్టుకొని మీరు వ్రాయించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కొందనాలు, స్తోత్రాలు. రుణబాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్క విషయంలో కూడా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులుగా, రక్షణ పొందిన దినములుగా చేసుకుంటున్న వారిని దీవించి ఆస్వాదించి, ఇలాంటి సంవత్సరాలు నిండు వృద్ధాప్యం వరకు కూడా చేసుకుంటూ మీకు సాక్షులుగా వారు జీవించలాగున కృప దయచేసి సంఘాలలో స్తంభాలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కొందనాలు. వారి వ్యాపారాలు, వారి చేతి పనులు,
వారి ఉద్యోగాలు, వారి వాహనాలు దీవించి వాటి ద్వారా వారిని సమృద్ధిగా పోషించమని, ఈ దినమెల్లా దీవించమని, ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి తప్పించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.